మీరన్నారు ఒక మాట, అంత పెద్ద స్టార్‌కే 8 సంవత్సరాలు పట్టింది పోటీ చేయటానికి అని. ఆయన అనుకుంటే ఎంతోమంది ఫండ్ పంపించేవాళ్ళు ఉంటారు. ఆయన చేస్తే ఒక సినిమాకి 100 కోట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఒక రాజకీయాల్లో ఒక 1000 కోట్లు, 2000 కోట్లు అలా ఊకగా వచ్చేస్తాయి. అలాంటి వ్యక్తే అన్ని రకాలుగా ఆలోచించి 8 సంవత్సరాల తర్వాత కూడా ఇంకొక పెద్ద పార్టీ, ప్రాంతీయ పార్టీతో కలిసి మొన్న ఎళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. ఈ విధంగా ఉన్న రాజకీయాలలో ఈరోజు చూసుకుంటే కావాల్సింది క్యాలిక్యులేషన్ ఇక్కడ. ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 100 కోట్లు టచ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటిది బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారి వెనక ఉంది ఎవరు, అసలుకి ఎక్కడి నుంచి ఇంత బలం, అంగబలం నేను అడగట్లేదు, అర్ధబలం గురించి చెప్పండి. అసలు ఒక్కటే చెప్తాను, మన ఆశయం మంచిదైనప్పుడు, మన లక్ష్యం మంచిదైనప్పుడు, మన ప్రయాణం మంచిదైనప్పుడు అన్నీ సమకూరుతాయి, అన్నీ సమకూరుతాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఖచ్చితంగా అధికారం దిశగానే, అధికార మార్పిడి దిశగానే బీసీవై పార్టీ వెళ్తుంది, బీసీవై పార్టీ అధికారంలోకి వస్తుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. నేను అడిగింది అందుకే అర్ధబలం గురించి అడుగుతున్నా. అన్ని బలాలు నేను అదే అంటున్నాను. మనం వెళ్ళే దారి మంచిదైనప్పుడు, మన పోరాటం మంచిదైనప్పుడు, మన లక్ష్యం మంచిదైనప్పుడు, ఆశయం మంచిదైనప్పుడు ప్రజలు సహకరిస్తారు, భగవంతుడు సహకరిస్తాడు, ప్రకృతి సహకరిస్తుంది. అన్ని కావాల్సిన వనరులు అన్నీ కూడా సమకూరుతాయి. ఈ వనరులు అంటే ఎవరు, వాళ్ళ పేర్లు ఉన్నాయా ఆ వనరులకి? మీరు దీనికి సంబంధించిన జర్నలిస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేసి కరెక్ట్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మీరు బి టీము అమిత్ షాకా, నరేంద్ర మోడీకా, జగన్మోహన్ రెడ్డికా, చంద్రబాబు నాయుడు అంటుంటారు. నేనేమంటున్నానంటే దీనికి సంబంధించి ఫస్ట్ ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, తర్వాత నేను ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు మొదట్లో వచ్చారు కదా, పార్టీ పెట్టారు కదా. సో వాళ్ళ బీ టీమ్ ఎవరో, లేదా వాళ్ళ వెనక ఫండర్స్ ఎవరో, లేదా వాళ్ళ పర్సన్స్ పేర్లు వాళ్ళ దగ్గర నుండి తీసుకోండి, డెఫినెట్గా నేను ఇస్తాను.